మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వైసీపీలో చేరారు. ఆయనతో మాట్లాడారు. సార్, తిరిగి పార్టీలోకి రావడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పూర్తి స్థాయిలో అండగా నిలబడాలి అని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఈ 5 సంవత్సరాలు పరిపాలన సాగించాడు. కాబట్టి ఆ పరిపాలనకి నేను కూడా అండగా నిలబడాలి. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆ రోజున పరిపాలన చేశాడో ఆ చేస్తున్నటువంటి పరిపాలనకు అనుగుణంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దానికి పూర్తి స్థాయిలో నేను అండగా నిలబడాలని అనుకున్నాను. కాబట్టి మళ్ళీ తిరిగి వెనక్కి రావడం జరిగింది. వైసీపీలోకి మీరు రావడాన్ని చాలా పాజిటివ్ గా వస్తుంది. చాలా మంది మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. దాని పట్ల మీ రియాక్షన్ ఏంటి? వైసీపీ క్యాడర్లో కానీ మీ అభిమానులు కానీ దానిపైన మీరేమంటారు? నేను ఆ రోజున కూడా చెప్పుకున్నా. నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారికి భక్తుడిని. ఇవాళ ఆ రోజున నేను వెళ్ళినా కూడా షర్మిలమ్మ దగ్గరికి వెళ్ళాను. కానీ నేను ఆఫ్ లేట్ తెలుసుకుంది ఏంటి అని అంటే, అటువైపున కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉండకూడదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఈయన రాజకీయంగా ఆర్థికంగా అండగా నిలబడుతున్నాడు అనే దానికి నేను ఆయనకి అండగా నిలబడాలనుకున్నాను. కాబట్టి 2014, 2019లో వైసీపీ గెలిచింది మంగళగిరి నుంచి. 2024లో కూడా వైసీపీ గెలుస్తున్న గ్యారంటీ, భరోసా, కాన్ఫిడెన్స్ మీరు మీ పార్టీకి క్యాడర్కి ఇస్తారా? 100% అండి. గెలిపించి తీరుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 3వసారి మంగళగిరిలో. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మరోసారి మంగళగిరి నుంచి గెలుస్తారన్న ధీమాను ఆంధ్ర రామకృష్ణ వ్యక్తం చేస్తున్నారు.